తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఊరువాడ పేరిట సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారన్న వార్తలు ఈ నెల 18న ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి తొలి అడుగులుగా భావిస్తున్నారు. 1997లో సినీ కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఫ్యాన్స్ క్లబ్లను అధికారికంగా ఏర్పాటు చేయని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సేవా వేదికను నిర్మించడం వెనుక రాజకీయ లక్ష్యం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ క్లబ్లను రాజకీయ బలంగా మలిచిన ఉదాహరణ ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది. చిరంజీవి పార్టీకి ముందు చేపట్టిన సేవా కార్యక్రమాలు కూడా ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 2009లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మా తాత పెట్టిన పార్టీని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది అని చెప్పినా ఆ తర్వాత జరిగిన 2014, 19, 2024 ఎన్నికల్లో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదే సమయంలో టీడీపీ నారా లోకేష్ను భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ ప్రభుత్వంలోనూ పార్టీ మారే వ్యవహారాల్లోనూ ముందుకు తెచ్చింది. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన ప్రతిసారి కొందరు రాజకీయ అనుబంధ సోషల్ మీడియా వర్గాలు నెగిటివ్ ప్రచారం చేయడం, ఇటీవల ఒక ఎమ్మెల్యే ఆయన కుటుంబం చేసిన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలపై ప్రభుత్వ స్పందనపై వచ్చిన అసంతృప్తి ఆయనలో రాజకీయ ఆలోచనలను మరింత బలపరిచాయని ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ టీడీపీతో దీర్ఘకాల కూటమిని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న వర్గాలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వైపు దృష్టి సారిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్తో ఆయన భేటీ అయ్యారన్న వార్తలు కూడా రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. అభిమానులు మాత్రం ప్రస్తుతం ఇది కేవలం సేవా కార్యక్రమాల ఆరంభమేనని చెప్తున్నా ఊరువాడ వేదిక భవిష్యత్ రాజకీయ ఎజెండాకు బాటలు వేస్తుందనే అభిప్రాయం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా బలపడుతుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లోకి వస్తున్నాడా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.